ఏపీలో అత్యుత్తమ పర్యాటక నగరంగా ఉన్న సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నాన్ని ముప్పు భయం పట్టి పీడిస్తుంది. దేశ విదేశీ పర్యాటకుల రాకతో నిత్యం కలకలాడే విశాఖ నగరాన్ని ఆనుకుని ఉన్న సముద్ర తీరం ఏదో ఒక రోజు తమను ముంచేస్తుందన్న భయం క్రమంగా పెరుగుతుంది. ఓవైపు పెరుగుతున్న సముద్ర నీటి మట్టాలతో జనంలో భయం పెరుగుతుంటే ఈ మధ్య సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్లిపోవడం మరింత ఆందోళన పెంచింది. ఈ నేపథ్యంలో విశాఖలో ఏం జరుగుతుందో మెగా9 టీవీ తెలుసుకునే ప్రయత్నం చేసింది. సముద్ర తీరపు అందాలతో అలరారే విశాఖపట్నం నగరం పర్యాటకులకు బెస్ట్ హాలిడే స్పాట్ గా పేరు తెచ్చుకుంది. రాష్ట్రంలో ఏటా విశాఖకు వచ్చినంత మంది పర్యాటకులు ఇంకెక్కడా కనిపించరు. అలాంటి విశాఖ నగరం అందాలకు ఎప్పుడు సముద్ర ముప్పు పొంచి ఉంటుంది. 2040 నాటికి ప్రపంచంలో సముద్రంలో మునిగిపోయే నగరాల జాబితాలో విశాఖ నగరం కూడా ఉందనే వార్తలు ఇప్పటికే నగరవాసులతో పాటు ఇక్కడికి వచ్చే పర్యాటకుల్ని కలవరపెడుతున్నాయి. విశాఖకు భవిష్యత్తులో వచ్చే సముద్ర ముప్పు ఓ ఎత్తైతే తాజాగా ఇక్కడ సముద్రం ఏకంగా 100 మీటర్లు వెనక్కి వెళ్లిపోవడం నగరవాసుల్ని మరింత కలవరపెడుతుంది. ఇది రాబోయే ముప్పుకు తాజా సంకేతంగా ఇక్కడ చెప్పుకుంటున్నారు. సముద్రం ఇలా వెనక్కి వెళ్లడంతో పెద్ద పెద్ద బండరాళ్లు పైకి తేలాయి. దీంతో జనం కాసేపు సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ ఎంజాయ్ చేశారు. అయినా లోపల మాత్రం ఏదో తెలియని భయం. దీనిపై ఆంధ్ర యూనివర్సిటీ నిపుణుల అభిప్రాయాన్ని మెగా9 టీవీ తీసుకుంది. నా పేరు బిఎస్ఆర్ రెడ్డి అండి. నేను రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెట్రాలజీ అండ్ ఓషనోగ్రఫీ, ఆంధ్ర యూనివర్సిటీ అండి. ఇప్పుడు అందరూ అడుగుతున్నది ఏంటంటే, ఇక్కడ విశాఖపట్నం దగ్గర రామకృష్ణ బీచ్ దగ్గర బీచ్ ఇది సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది, చాలా వెనక్కి వెళ్ళిపోయింది, అందరూ కంగారు పడుతున్నారు అని అంటున్నారండి. నిజమే, చాలా అబౌట్ 100-150 మీటర్స్ వెనక్కి వెళ్ళిపోయింది, కరెక్టే. అది ఎప్పుడు జరిగేది కాదండి, వెరీ రేర్గా జరుగుతుంటుంది. ఇదివరకు కూడా 1-2 సార్లు ఇక్కడ కాదు కానీ సాగర్ నగర్ దగ్గర అక్కడ జరిగింది. కాబట్టి దాని గురించి అంత పెద్ద కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు, మళ్ళీ అది మామూలుగానే అయిపోతుంది. కానీ కారణాలు ఏమిటంటే, ఎందుకు అలా వెళ్ళిందంటే, సో ఇప్పుడు సముద్రం ముందు వెనక్కి వెళ్ళడం అది మామూలుగా జరుగుతుంటుంది టైడ్స్ వల్ల. టైడ్స్ అనేవి గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఆఫ్ మూన్ అండ్ సన్ వల్ల జరుగుతుంటుంది. హై టైడ్, లో టైడ్ అని వస్తుంటాయి. రోజుకు 2 హై టైడ్లు, 2 సార్లు లో టైడ్లు వస్తాయి. హై టైడ్ వచ్చినప్పుడు నీళ్లు పైకి వస్తుంది, లో టైడ్ వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంటుంది. ఇదే పోటు పాటు అంటుంటాం. దీనివల్ల కొంచెం సముద్రం ఇటు అటు వెళ్ళడం ఉంటుంది. అది ఎప్పుడు ప్రతిరోజు జరిగే పనే అది. కానీ ఇక్కడ విశాఖపట్నంలో టైడల్ రేంజ్ అనేది హై టైడ్, లో టైడ్కి మధ్య ఉన్న డిఫరెన్స్ దాన్ని టైడల్ రేంజ్ అంటారు. ఆ టైడల్ రేంజ్ అనేది 4-5 అడుగులు ఉంటుంది. అప్పుడప్పుడు టైడల్ స్ప్రింగ్ టైడ్స్ వచ్చినప్పుడు 6 అడుగులు కూడా వస్తుంది. స్ప్రింగ్ టైడ్స్ అనేది ఎప్పుడు వస్తుందంటే పౌర్ణమి, అమావాస్యకి జరుగుతుంది. ఇప్పుడు ఈ విషయం జరిగిన ముందు ఒక 4 రోజుల ముందు పౌర్ణమి రావడం జరిగింది. కాబట్టి హై టైడ్ వచ్చింది, స్ప్రింగ్ టైడ్ వచ్చింది. అప్పుడు స్ప్రింగ్ టైడ్ వల్ల టైడల్ రేంజ్ ఎక్కువైంది, కొంచెం వెనక్కి ఎక్కువ వెళ్తుంది. కానీ అది కూడా ప్రతి నెల వచ్చేది. కానీ ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే ఇంకా ఇతర కారణాలు ఉన్నాయి. ఇతర కారణాలు ఏమిటంటే స్టామ్ సర్జ్ అంటారు. ఏమైనా స్టామ్ ఉంటే సర్జ్ అనేది హెవీ విండ్స్ వల్ల సర్జ్ వస్తుంది. ఆ సర్జ్ వచ్చినప్పుడు వాటర్ అక్యుములేట్ అయ్యి మళ్ళీ అన్నీ వెనక్కి వెళ్తాయి, వాటర్ అంతా. అప్పుడు వెనక్కి వెళ్ళినప్పుడు సముద్రం వెనక్కి వెళ్ళి అది ఒకటి జరుగుతుంది. అది కాక ఎప్పుడన్నా సునామీ అన్నది, అంటే అండర్ సీ ఎర్త్క్వేక్స్ అనేది వస్తే సునామీ వస్తుంది. ఆ సునామీ వచ్చినప్పుడు కూడా బాగా వెనక్కి వెళ్ళిపోయి జరుగుతుంది, మళ్ళీ ముందుకు వస్తుంది సముద్రం. కాబట్టి ఇలాగ ఆటుపోట్లు ఉంటాయి సముద్రానికి. అవి చాలా వేరియస్ రీజన్స్. ఇవే కాకుండా ఇంకొకటి ఏమిటంటే, చాలా ఇంపార్టెంట్ ఏమిటంటే అప్ వెల్లింగ్ ఆఫ్ ద వాటర్. అది ఎందుకు జరుగుతుందంటే, మరి ఈ మాన్సూన్ సీజన్లో హెవీ విండ్స్ వస్తున్నప్పుడు అప్పుడు వాటర్ చాలా వరకు వెనక్కి వెళ్ళిపోతుంటుంది. వెనక్కి వెళ్ళినప్పుడు కింద నుంచి వాటర్ పైకి లేస్తుంది. ఇక్కడ అంటే డెన్సర్ వాటరు ఇక్కడ దగ్గరకు వస్తుంది, కోస్ట్ దగ్గర డెన్సర్ వాటర్ వస్తుంది. విశాఖ సముద్ర తీరంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, భవిష్యత్తులో సముద్ర ముప్పుపై ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ బిఎస్ఆర్ రెడ్డి మెగా9 టీవీతో మాట్లాడారు. తాజా పరిణామాల వల్ల నగరానికి తక్షణ ప్రమాదం ఏదీ లేదన్నారు. తాజాగా సముద్రం వెనక్కి వెళ్లడానికి మాత్రం పౌర్ణమి ఎఫెక్ట్ కారణమన్నారు. పౌర్ణమి రోజు సముద్రంలో ఆటుపోట్లు చోటు చేసుకోవడం సహజమేనని తెలిపారు.
విశాఖ సముద్ర తీరం వెనక్కి వెళ్లడం భవిష్యత్తులో ముప్పు ఉందన్న హెచ్చరికలు ఓవైపు ఉన్నా మరోవైపు నగరానికి పర్యాటకుల తాకిడి ఏమాత్రం తగ్గడం లేదు. అయితే విశాఖపట్నానికి వచ్చి సరే ముప్పు అయితే ఏమీ లేదు. ఖచ్చితంగా కూడా మొన్న ఏదైతే ఈ ఆదివారం ఈ బీచ్ ఏదైతే 100 మీటర్లకు వెనక్కి వెళ్ళిందో దానికి ప్రధానంగా కారణం ఏదైతే ఆ స్ప్రింగ్ వేవ్స్ రావడం, అదే సమయంలో ఈ అమావాస్య పౌర్ణమి కావడంతో బీచ్ కొద్దిగా వెనకకు వెళ్ళిన పరిస్థితి. అంతకు తప్ప మిగతా వచ్చే ముప్పు అయితే ఏమీ లేదు అంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. అయితే కానీ వచ్చే 5-6 సంవత్సరాల్లో మాత్రం ఖచ్చితంగా కూడా ఈ ఏదైతే ఈ సముద్రం ఉన్నదో అది ఖచ్చితంగా కూడా రోడ్డు వరకు వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆ హై ప్రెషర్ వల్ల ఈ వేవ్స్ అనేవి కూడా ఇంకా ముందుకు ఏర్పడతాయి. దానివల్ల ఈ రోడ్డు మీద ఈ రోడ్డు అంతా కూడా ఏదైతే ఈ బీచ్ దగ్గర మనం రోడ్డు ఉంటుందో మొత్తం ఆ రోడ్డు అంతా కూడా కనుమరుగైపోయే పరిస్థితి ఉంది. సముద్రం ఒడ్డున ఏదైతే భూభాగం ఉందో ఆ భూభాగం కింద నుంచి వాటర్ రావడం వల్ల ఆ భూభాగం అంతా కూడా కిందకి జారిపోయే అవకాశం ఉంది. సో దానివల్లే ఈ పిరమిడ్స్ వేసుకుంటే ఆ వేవ్స్ ఆపడం వల్ల ఆ సముద్రాన్ని అడ్డుకట్ట వేయొచ్చు. దాని ద్వారా మనం దీన్ని కొంతమేర వరకు మనం ఆ నష్టాన్ని అయితే ఆపుకోవచ్చు ఫ్యూచర్లో వచ్చేదంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. ఇది మీ కెమెరామ్యాన్ వేణుతో జర్నలిస్ట్ దత్తాత్రేయ, మెగా 9 టీవీ, విశాఖపట్నం.